హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 6న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు కంగనా అధికారికంగా ప్రకటించింది. కంగనా స్వీయ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తలపెట్టి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. ఈ సినిమా వివాదాస్పదంగా ఉండే అవకాశం ఉండటంతో రిలీజ్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన సందర్భాన్ని, ఆ సమయంలో ఇందులో ఎదుర్కొన్న అసమానతల్ని సినిమాలో చూపించనున్నారు. దీంతో సినిమా రిలీజ్ ఆపాలంటూ శివరామణి అకాలీదళ్, ఢిల్లీ పార్టీ, సిబిఎఫ్ సినీ కోరింది. చరిత్రకు సంబంధించిన వాస్తవాలను తప్పుగా చిత్రీకరించి ప్రేక్షకుల ద్వేషాన్ని పెంపొందించేలా ఈ చిత్రం ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు పరమజిత్ సింగ్ సర్నా బోర్డుకు ఓ లేఖ రాశారు. సినిమాలో మతపరమైన ఉద్రిక్తలను రెచ్చగొట్టే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి ద్వేషపూరిత కంటెంట్ ని ప్రచారం చేయకుండా ఆపాలి అని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు ఈ చిత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్యాన్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిక్కు సంఘం నాయకులకు నిలిపివేత విషయంలో హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. న్యాయపరమైన సంప్రదింపులు పెండింగ్ లో ఉన్నాయని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ తెలిపారు. మాజీ ఐపీఎస్ అధికారి తేజ్దీప్ కౌర్ మీనన్ నేతృత్వంలోని తెలంగాణ సిక్కు సొసైటీ ప్రతినిధి 18 మంది బృందం సెక్రటేరియట్ లో సభ్యులను కలిసి ఎమర్జెన్సీ స్క్రీనింగ్ పై నిషేధం విధించాలని కోరారు, అభ్యర్థించారు. సిక్కులను తీవ్రవాదులుగా, దేశ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారని, తమ కమ్యూనిటీ ఇమేజ్ ని దెబ్బతీసే సినిమాలో కంటెంట్ ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో తెలంగాణలో సినిమాను నిషేధించే అంశాన్ని పరిశీలించాలని షబ్బీర్ ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. న్యాయ సలహా తీసుకున్న తర్వాత ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పినట్లు సమాచారం. అలాగే సినిమాలో కొన్ని పాత్రల విషయంలో నేరుగా కంగనాని కొంతమంది చంపేస్తామంటూ హెచ్చరించిన సంగతి తెలిసిందే.